శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి దండు ఒక క్లాసు, అనంతపురం జిల్లా ఖమ్మంలో 2వ క్లాసు హిందువులు జరిపినాము. మామూలుగా అయితే స్వామివారు అడగగానే అంత దూరం ఇచ్చేసి వస్తారని తెలిసి అక్కడ ఒక శాంతిరామయ్య గారు స్వామి సోదరు శాంతిరామయ్య గారు కళ్యాణ మండపంలో ఉచితంగానే అరేంజ్ చేశారు. అందుకు 250 చేశారు. అది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మరి ఈ అనంతపురం జిల్లాలో కూడా ఇంకో క్లాస్ అరేంజ్ చేసాము. స్వామివారి దయతో అక్కడ కూడా పెద్ద కళ్యాణ మండపం ఉచితంగా ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. నేను ఒక నిమిత్త మాత్రముగా స్వామి ఆశీర్వాదంతో ఆ క్లాసు దిగ్విజయంగా జరపగలిగినాం. ఇంకా ధర్మవరం అనేది ఒక పెద్ద సిల్క్ సిటీ అని పేరు కాల్సింది. అక్కడ కూడా ఇంకో క్లాస్ ఏర్పాటు చేయదలుచుకున్నాము. స్వామివారి అనుగ్రహంతో అక్కడ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు చేయాలంటే ఎక్కడ కొన్ని స్థితిలో ఉంటే అన్ని గురువుగారి కటాక్షంతో చాలా సులభంగా ఎక్కడ ఎవరి కోఆపరేషన్ ఎక్కడైనా కూడా అంత దిగ్విజయంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంత వాసులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా స్వామివారు అనుగ్రహించి క్లాసులు చేసుకోగలిగిన. మరి ధర్మవరంలో కూడా స్వామివారి అనుగ్రహం తొందరగా అక్కడ కూడా చేయగలుగుతున్నాం. జై గురుదేవ్. రామకృష్ణ గారు అయితే ఆశ్రమంలో కానీ ఇతర జిల్లాల్లో వాలంటీర్ సర్వీసింగ్ చేయడానికి ఎక్కడైనా మీ జిల్లాలో కానీ మీకు వీలైనప్పుడు కార్యక్రమాలకు జయబ్రహ్మ జ్ఞాన భారత్ కార్యక్రమాలకు సేవ చేయడానికి రాదలుచుకున్న వారు అక్కడ కౌంటర్ దగ్గర పాంప్లెట్ ఉన్నాయి. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తే అదే అక్కడికి మీరు ఎవరన్నా సేవ చేయడానికి అనుకూలంగా ఉన్నవారో ఈ యొక్క పెట్టి చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. తెలియండి. ఓకే, ఈ లైన్లో వచ్చేయండి. ఈ లైన్లో వచ్చేసి అయితే శాస్త్రమ స్వచ్ఛంద సేవకుల నమోదు పత్రం మొదటగా మీ యొక్క పేరు, స్త్రీలు అయితే స్త్రీలు, పురుషులు అయితే పురుషులు, తర్వాత వయసు, వృత్తి, ఈ సేవా కార్యక్రమాలకు ఎక్కడన్నా వెళ్ళానో ఏమైనా అనుభవం ఉంటే ఎన్ని సంవత్సరాల అనుభవంలో అది కూడా రాయగలరు. మీకు ఇతర రంగాల మీద ఏదైనా అవగాహన మరియు అనుభవం ఉంటూ దానిపైన టిక్ మార్క్ కొట్టండి. ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, డ్రైవింగ్ కానీ, వంటలు, పెయింటింగ్, కుట్టు తాపు మేస్త్రి, వ్యవసాయం, గోసేవ, కంప్యూటర్, ఎడిటింగ్, డీటీపీ, పురోహితం, కోలాట భజనలు, మెకానిక్, 2 వీలర్, 4 వీలర్, మెకానిక్ మోటార్ ట్రావెల్స్, టీచింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, కార్పెంటర్ కానీ, సంగీతం కానీ, నాట్యం కానీ, చిత్రలేఖనం కానీ,
వీటిపైన మీకు దేనిపైన అవగాహన ఉంటే దానిపైన క్లిక్ చేయగలరు. ఆశ్రమ సేవ కొరకు కానీ బయటికి క్లాసులకు వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఎన్ని రోజులు కేటాయించగలరు అనేది కూడా అనుగుణంగా రాయండి. మీ కోర్టు యొక్క ప్రస్తుత చిరునామా రాయండి, శాశ్వత చిరునామా రాయండి, మీ యొక్క ఫోన్ నెంబరు, దానికి ఇంకొకటి ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా రాసి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాము. మీ ఫోటో ఉంటే ఫోటో కూడా అర్పించి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు గురువు గారు వచ్చేస్తారు. గురువు గారు వచ్చినప్పుడు అందరూ పైకి లేచి గురుబ్రహ్మ శ్లోకంతో అందరం ఆ శ్లోకాన్ని పఠించి కూర్చోవలసిందిగా కోరడం జరుగుతుంది. మీ యొక్క ఫోన్లని స్విచ్ ఆఫ్ లో కానీ ఫార్వర్డ్ తీసుకురా సైలెంట్ మోడ్ లో కానీ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా రిజిస్టర్ లో మీ యొక్క పేరును నమోదు చేసుకోకపోతే అక్కడ రిజిస్టర్ లో మీ యొక్క పేరును రాయించుకోగలరు. అందరూ కూడా GKMC ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని ఫాలో అవ్వండి. అందరు ప్రతి ఒక్క విషయం కూడా ఎప్పటి విషయం అప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ స్కానర్స్ ఉన్నాయా, స్కానర్స్ నుండి కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.